శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఫరీద్పేట గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఆంధ్రాలో శ్రీ రంగనాథ స్వామి ఏకైక ఆలయం శ్రీకాకుళంలోని ఫరీద్పేట గ్రామంలో ఉండడం విశేషం. ఆంధ్రాలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఏప్రిల్ 4వ తేదీ పునఃప్రారంభమవుతుందని వారం రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన గ్రానైట్ తో శిలాఫలకాలను చెక్కి ఆలయ పరిసరాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ఎంతో మంది దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ భూ నీలా గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయం పునఃప్రారంభ విశేషాలేంటో ప్రత్యేకంగా చూద్దాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు ముని శ్రీనివాసరావు అండి, క్రియేటివ్ కన్స్ట్రక్షన్స్. నేను సివిల్ ఇంజనీర్ని. ఇది శ్రీకాకుళంలో ఫరీద్పేట జియర్పేట అని ఈ గ్రామంలో పురాతనమైన రంగనాథ స్వామి ఆలయం ఉండేది. చాలా పురాతనమైంది, ప్రసిద్ధమైంది, ఎంతో మహత్యం కలది. ఈ టెంపుల్ రెనోవేషన్ కోసం సివిల్ ఇంజనీర్గా నన్ను పిలవటం జరిగింది. అప్పటి నుంచి ఆ ఆలయం నిర్మాణం పాతది తొలగించి విగ్రహాలన్నీ కూడా దీంట్లో పెట్టి అక్కడి నుంచి ఈ సాయిల్ అది టెస్ట్ చేసి, ఇక్కడ ఏంటంటే సాయిల్ కూడా 5 అడుగులకే వాటర్ వచ్చేసేది. అటువంటి దాంట్లో పైల్ ఫౌండేషన్తో వాటితో కూడా డిజైన్ చేసి స్ట్రక్చర్ని నిలబెట్టడం జరిగింది. ఫౌండేషన్ బేస్మెంట్ వరకు నేను చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా టెంపుల్స్ అన్నీ కూడాను సిమెంట్తో కట్టి పెయింటింగ్స్ వేస్తున్నారు. కానీ ఈ గ్రామస్తులు కోరిక మేరకు ఇక్కడ అంతా మొత్తం రాతితోనే కట్టడం జరిగింది. చాలా హెవీ వెయిట్ వస్తుంది. ఆ వెయిట్ అంతా క్యాలిక్యులేషన్స్ తీసుకొని చక్కగా రాతితోనే నిర్మాణం చేయడం జరిగింది. ఈ టెంపుల్ మన సంస్కృతికి, మన భారతీయ కల్చర్కి అద్దం పట్టే విధంగా ఈ మంటపం కానీ, శిఖరాలు కానీ, గుడి కానీ, గర్భగుడి కానీ, గరుడాలయం కానీ, అలాగే ఆలవాల ఆచార్యుల గుళ్ళు కానీ అన్నీ కూడా రాతితో కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఈ గుడి కట్టడానికి అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గుడికి పూర్తిగా ఫౌండేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నా సేవలు అందించడం జరిగింది. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ స్వామి. నా పేరు చిరంజీవి అండి, చిరంజీవి స్థపతి. మేము తిరుమల దేవస్థానంలో స్థపతి కోర్స్ కంప్లీట్ చేసి యాదగిరిగుట్టలో స్థపతిగా చేస్తున్నాము. అక్కడ నుండి ఈ ఫరీద్పేట గ్రామస్తులు మమ్మల్ని కన్సల్ట్ చేశారు. ఇది కంప్లీట్గా కృష్ణశిలతో ఈ ఆలయాన్ని నిర్మించాలని స్టార్టింగ్ నన్ను వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత గర్భాలయము, ఉపాలయాలు, మండపం ఇవన్నీ కూడా కంప్లీట్గా కృష్ణశిలతో తయారు చేస్తున్నాము. ఇప్పుడు మ్యాక్సిమం 3.5 yearsలో ఈ ఆలయం మొత్తం కంప్లీట్ చేశాము సార్. ఫైనల్గా వచ్చాము. ఈ రాయి అంతా కూడా కోటప్పకొండ, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో ఈ గ్రానైట్ తీసుకురావడం జరిగింది. పూర్తిగా వైష్ణవ ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయం నిర్మాణం చేశాము సార్. కృష్ణశిలతో ఎక్కడా లేని విధంగా ప్రణవాకార రూపంలో ఈ ఆలయ శిఖరాన్ని నిర్మించడం జరిగింది స్వామి. ఈ శిఖరం కూడా దీర్ఘవృత్తాకారంలో శ్రీరంగంలో ఒక చోట సిమెంట్తో ఉంటుంది. రాతితో ఇక్కడే మనం మొట్టమొదటిసారిగా రాతితో ఇక్కడే నిర్మాణం చేశాము స్వామి. ప్రస్తుతానికి ఈ రాతితో చేసిన ఆలయాల్లో ఇదే మొదటిది స్వామి. దీర్ఘవృత్తాకారంలో శ్రీరంగంలో ఫస్ట్ ఉంది, తర్వాతది మన ఫరీద్పేట గ్రామంలోనే ఉంది. తర్వాత ఈ రాయికి ISO వాళ్ళు స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు స్వామి. 2500 years దీనికి లైఫ్ టైం ఉంది. 2500 సంవత్సరాల వరకు ఇది కాస్తుందని చెప్తున్నారు. మా గ్రామం మచిలీపట్నం స్వామి, కృష్ణా జిల్లా మచిలీపట్నం. అక్కడి నుంచి మేము శిల్పులను అంతా కూడా తమిళనాడు నుంచి తీసుకొచ్చాము. ఒరిస్సా శిల్పులు, తమిళనాడు శిల్పులను తీసుకొచ్చి ఈ పని అంతా పూర్తి చేయడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు సార్.